విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్ 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు మొదటిసారి అంశాల వారీగా స్పష్టత షెడ్యూల్ 9, 10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసులు ఉపసంహరణ విభజన ఇది చదివే బదులు ఏమైందంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు అన్ని పంచుకుంటాం. ఇప్పుడు ఇద్దరు కొడుకులు కుటుంబం నుండి విడిపోయేటప్పుడు పప్పు ఉప్పు అన్ని పంచుకున్నట్టు, తండ్రి ఆస్తులు చెరిసగం పంచుకున్నట్టు ఈ విభజన హామీలకు సంబంధించి కూడా అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రజలు వాళ్ళ జనాభా ఎంత ఉన్నది, వీళ్ళ జనాభా ఎంత ఉన్నది, వాళ్ళకి ఎంత పోవాలి, వీళ్ళకి ఎంత పోవాలి, అది నీటి వాటా కావచ్చు, కరెంటు వాటా కావచ్చు, లేదా ఇక్కడ కోర్టులకు సంబంధించినవి కావచ్చు, న్యాయపరమైన చిక్కులు అన్ని మరి అన్నిటిని పరిష్కరించుకోవాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిండు. అక్కడ 2014 ఇక్కడ కేసీఆర్ గెలిచాడు. అప్పుడు ఒక లేఖ రాసి, పైగా కేసీఆర్ కూడా తెలుగుదేశం నుండి వచ్చినోడే, చంద్రబాబు కేసీఆర్ కూడా కాంగ్రెస్ వయా టీడీపీ వయా బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు కూడా గట్టినే వచ్చిండు, పార్టీలు మరి కేసీఆర్ కూడా అట్టినాడు. మరి ఇద్దరికి సోపతి ఉన్నది ఆల్రెడీ. పైగా అప్పుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు అంటే కేసీఆర్ అనే అంటారని ఒకటి ఉన్నది మాట. మరి అప్పుడు రాయొచ్చు కదా, కూర్చొని చర్చించుకుందాం, మాకు ఆ తెలంగాణ వద్దు, మా ప్రాంతం మాకు చాలు అని అప్పుడు లేఖ రాయొచ్చు కదా. ఎందుకు రాయాలి? ఎందుకంటే అప్పుడు పరిష్కరించుకోవాలని లేవు, వైరం పెట్టుకోవాలనే ఉన్నది. ఎట్లా తెలంగాణ విడిపోయింది మా నుండి అనే కోపమే ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎందుకు లేఖ రాసిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి అనుకూలం ఉన్న టీడీపీ వర్గాలను ఇక్కడ ఏమన్నాడు, టీడీపీని మళ్ళీ ఇక్కడ జెండా పట్టించి ర్యాలీలు తీసిన రేవంత్ రెడ్డి ఏమన్నాడు. రేవంత్ రెడ్డికి టీడీపీ అంటే ప్రేమే. పైగా 2018 కూడా పొత్తు పెట్టుకున్నాం ఉన్నది కాబట్టి ఇప్పుడు విభజన హామీల మీద మాట్లాడుకుందాం అంటాం. విభజన హామీలు తీర్చాలి కాదంటలేం, కానీ విభజనల హామీల మాటున టీడీపీని ఇక్కడ విస్తరించాలని చూసేదే ఇక్కడ మనం వ్యతిరేకించేది. ఇలా చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన నాయకత్వాన్ని ఇక్కడ పెంపొందించుకోవాలని చూడడమే మనకు వచ్చే కోపం, మనకు వచ్చే ఆగ్రహం. కాబట్టి విభజన హామీల మాటన చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర ఇక్కడ దాగున్నది అనేది 100% మనం పసిగట్టాలి. ఆ కుట్రని పసిగడుతూ తిప్పికొడుతూనే విభజన హామీలు నెరవేర్చుకోవాలి, విభజన హామీల సమస్యలు నెరవేర్చుకోవాలి, పరిష్కరించుకోవాలి, అది చేయాలి.